ఓటీటీలో తమిళ్ నుంచి వచ్చిన ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతోంది. ఈ మూవీలో ఐఎండిబిలో 9.2 రేటింగ్ కూడా ఉంది. స్టోరీ చాలా డిఫరెంట్గా సాగుతుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయి చనిపోవటంతో స్టోరీ మొదలవుతుంది. ఆమె శవాన్ని ఎవ్వరూ కదిలించలేకపోతారు. ఎందుకిలా జరుగుతుందనేది చివరి వరకు సస్పెన్స్గా ఉంటుంది. ఈ మూవీ మిమ్మల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే గనక, ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ పేరు యమకాథాకి. 2025లో విడుదలైన ఈ సినిమా పెప్పి జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రూపా కొడువాయూర్, నరేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఒక అతీంద్రియ థ్రిల్లర్ మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలతో సాగుతుంది. ఈ సినిమా మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ సింప్లీ సౌత్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ తంజావూరు సమీపంలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలో స్థానిక ఆలయంలో కాప్పు కట్టు అనే సాంప్రదాయ రక్షణ ఆచారం జరుగుతుంది. ఈ ఆచారాన్ని గ్రామ నాయకుడు సెల్వరాజు నిర్వహిస్తాడు. అతను సాంప్రదాయాలను కఠినంగా పాటించే వ్యక్తి. అతని కుమార్తె లీలా చిన్నతనం నుండి ఆస్తమాతో బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి కఠినమైన నమ్మకాలను తరచూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఒకరోజు లీలా, సెల్వరాజ్ మధ్య వాగ్వాదం తీవ్రమవుతుంది. ఈ సందర్భంలో సెల్వరాజ్ కోపంతో లీలాను చెంపదెబ్బ కొడతాడు. అవమాన బాధతో లీలా తన గదికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. కొన్ని గంటల తర్వాత ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు తెలుసుకుంటారు. ఈ దుర్ఘటన ఆమె కుటుంబాన్ని, గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఆమె అంత్యక్రియల సన్నాహాలు ప్రారంభమైనప్పుడు ఒక వింత సంఘటన జరుగుతుంది. లీలా శవం స్థలం నుండి కదల్చడానికి నిరాకరిస్తుంది. ఆమెను ఎంతమంది వచ్చి కదిలించినా ఒక్క ఇంచు కూడా అక్కడి నుంచి కదిలించలేకపోతారు. ఈ అతీంద్రియ సంఘటన ఆమె కుటుంబాన్ని, ఆమె మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టేలా చేస్తుంది. లీలా మరణం ఆస్తమా దాడి కారణంగా జరిగిందని ఆమె కుటుంబం కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె ఆత్మ న్యాయం కోసం ఆగ్రహిస్తూ ఆమెపై అన్యాయం చేసిన వారి నుండి నిజాలు రాబడుతుంది. ఒక్కొక్కరు ఆమె ముందుకు వచ్చి ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు అడుగుతారు. అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు ఆమె తక్కువ కులానికి చెందిన ప్రియుడు అన్బుపై అనుమానపడతారు. అతను కూడా ఆ శవం దగ్గరికి వస్తాడు. చివరికి లీలా శవం అంత్యక్రియల కోసం కదులుతుందా? ఎందుకు ఆ శవాన్ని ఎవరూ కదిలించలేకపోతారు? మరి ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.